వన్స్ సీరియల్ సెట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను సీరియల్ సెట్‌లో చూస్తే ఈ సీరియల్ సెట్‌లో వర్క్‌తో పాటు నవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగా బాగా అంటే నేను ఆన్ స్క్రీన్ మీరందరూ కామెడీ చేయడం, నవ్వుకోవడం ఇదంతా చూస్తా ఉంటాను. బట్ ఆఫ్ స్క్రీన్ షూట్ జరిగేటప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ మీతోనే ఉన్నారు. ప్రొడ్యూసర్ కమ్ హీరో అండ్ డైరెక్టర్ ఉన్నారు. ఇంతమందిలో కూడా మీరు ఇంత సరదాగా చేసుకుంటున్నారంటే సెట్ వెరీ అంటే ఫ్రెండ్లీ మాకు అనుకోవచ్చా? ఇక్కడ వచ్చి ఎంత వర్క్ చేసినా కూడా ఆ ఫీల్ ఉండదు. హ్మ్. వన్స్ కట్ చెప్పంగానే పక్కకి వెళ్తాము. మేము ఫీల్ హ్యాపీ. హ్మ్. మాతో వర్క్ చేసే మా సార్ డైరెక్టర్ సార్ కానీ మా డిఓపి గారు కానీ ఫన్నీగా నడుస్తుంది తప్ప మాకు ఎక్కడ అమ్మో ఇన్ని సీన్సా ఇన్ని డ్రెస్ చేంజింగ్లా ఈ ఫీల్ రాదు. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా అందరినీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా టీం అంతా. ఓకే. ముఖ్యంగా ఇంకా శ్రీరామ్ సార్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు లేవు. ఆయన గురించి చెప్పడానికైతే మీకు తెలియంది కాదు. ఆయన ప్రాజెక్ట్ చేయటం నిజంగానే అదృష్టం. ఆయన ప్రాజెక్ట్ ఇది రెండోది నేను చేయటం. బట్ ఈ ప్రాజెక్ట్ అనేది నాకు మంచి సక్సెస్. దానికంటే ముందు నేను పర్సనల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది నేను ఒక జీ తెలుగు ఇన్ కేస్ నాకు జీ తెలుగు అవార్డు ఫంక్షన్ వచ్చినప్పుడు నేను అప్పుడు రివీల్ చేయాలి ఒకటి నా మనసులో అన్నమాట. అప్పుడే ఒక మెట్టు ఇంకా ఎక్కిన తర్వాత డెఫినెట్లీ రివీల్ చేస్తాను అది. ఈ ప్రాజెక్ట్ చేయటం నిజంగా నా అదృష్టం. అండ్ ఇది కామెడీ క్యారెక్టర్ అని కూడా నాకు తెలియదు ఫస్ట్. అంటే టెస్ట్ కట్ల ఆల్రెడీ మనకి టెస్ట్ కట్ చేశారు కానీ దాంట్లో కామెడీ రోల్ అని తెలియదు. గెటప్స్ చూసుకున్నారంతే. సో దీంట్లో మీరు హీరోకి శ్రీరామ్ సార్ కి పిన్ని క్యారెక్టర్, మీకు దీంట్లో 3 పిల్లలు ఉంటారు, చాలా మంచి పెద్ద క్యారెక్టర్ అన్నారు. ఓఎంజీ ఎంత పెద్ద క్యారెక్టర్ ఓకే అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫన్నీ క్యారెక్టర్ నాది. నాకు 3 పిల్లలు ఉన్నా కూడా ఆ 3 పిల్లల కంటే ఫన్నీ క్యారెక్టర్ నాదే. వాళ్ళు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటారు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకు మమ్మీ అంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్ గా అస్సలు అమ్మో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి వచ్చేసేయండి, ఉన్న ఇంగ్లీష్ కూడా పోద్ది అంతే. మీకు కూడా మీ డిఓపి గారు నవ్వుతున్నారు, కెమెరామెన్ గారు, మీకు ఇంగ్లీష్ రాదంటే నా దగ్గరికి వచ్చేసేయండి, ఉన్నది కూడా పోద్ది. సూపర్. అంటే మాకు వచ్చిన కాస్త కూస్త ఇంగ్లీష్ ని ఇక్కడికి వచ్చి మర్చిపోమంటారు. మర్చిపోవాలంటే రండి, మర్చిపోవని చెప్పట్లేదు. అదే మీ దగ్గర నా దగ్గరికి వచ్చేయండి అంతే. రైట్. సో జనరల్ గా ఇప్పుడు మీరు పర్సనల్ గా కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటే మిమ్మల్ని, లైక్ అంటే ఇటు పక్క సీరియల్స్ చేస్తున్నారు అండ్ ఒక టైంలో యాంకరింగ్ కూడా చేస్తున్నారు. రెండిట్లో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి? రెండు. ఓకే. ఇది రైట్ హ్యాండ్ అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్. ఓకే. రెండు. అది ఎలా చెప్తామండి? ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. ఎగ్జాక్ట్లీ. వావ్, సూపర్. అలా అంటారా మీరు? అంతే. ఎందుకంటే నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోకి అసలు వచ్చినప్పుడే నేను నా గవర్నమెంట్ జాబ్ ని వదిలేశాను. నాకు అప్పట్లో మచిలీపట్నంలో కలెక్టర్ ఆఫీస్లో మా మేనత్త గారి అబ్బాయి కలెక్టర్ ఆఫీస్లో చేశారు. సో ఆయన నాకు అక్కడ మాట్లాడి గవర్నమెంట్ జాబు ఇది చేస్తే నాకు లెటర్ కూడా వచ్చింది, గవర్నమెంట్ జాబ్ జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. సో నేను అప్పుడే జస్ట్ నేను బీపీఓ కోర్స్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్స్ కస్టమర్ కేర్ కోర్స్ కంప్లీట్ చేశాను. సో దాని నిమిత్తంగా నేను హైదరాబాద్లో కస్టమర్ కేర్ కోర్స్కి వచ్చినప్పుడు అప్పుడు హాస్టల్లో ఫ్రెండ్స్ అలా ఇలా బాగా మాట్లాడుతున్నా, నువ్వు యాంకరింగ్ చేయొచ్చు కదా, ఉంటుంది కదా అప్పట్లో చిల్ అవుతూ. సో అప్పుడు సరే అని నేను ట్రై చేశాను అనమాట. ఫస్ట్ 1 డే చేశాను, సెకండ్ డే నాకు లైవ్ ఇచ్చేసారు. 1 డే జస్ట్ వెళ్ళి అబ్జర్వ్ చేశాను ఛానల్లో, సెకండ్ డే నాకు లైవ్ ఇచ్చేసారు. సో నాకు అది నచ్చింది, ఐ ఎంజాయ్ లాట్. సో అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని డాడీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించి చెప్తే, లేదు నాకు ఈ ఫీల్డే నచ్చింది, ఇప్పుడు తక్కువ శాలరీ అవ్వచ్చు, ఆ జాబ్ వద్దు, నాకు ఈ ఫీల్డే నచ్చింది అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. డాడీ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు కోసమే బోల్డ్ అంత కట్నాలు ఇవ్వడానికి కూడా మేము రెడీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు యు ఆల్సో కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ కున్న ప్రయారిటీ నాకు తెలిసి ప్రపంచంలో దేనికి ఉండదు. దాన్ని వదులుకుంటామంటే మీ పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే ఓకే, తనకి అది నచ్చింది, చాలా రిక్వెస్ట్ చేశారు ఒక 2 days. నేను ఫుడ్ కూడా తినకుండా లేదు, నాకు ఇలా నచ్చింది, ఇదే నచ్చింది. బెదిరింపులు అయ్యాయా? అంటే అంత బెదిరింపులేం కాదు, నాకు ఈ ఫీల్డ్ నచ్చింది,
నేను సిన్సియర్ గా అప్పట్లో భయాలు ఉండేవి కొద్దిగా. అవును, భయాలు మన ఇండస్ట్రీ అంటేనే కొద్దిగా ఆ భయం ఈ భయం ఉండేది. లేదు, నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చానో బాయ్ బాయ్ ఇండస్ట్రీ అని గుడ్ బై చెప్పి ఇండస్ట్రీనే వద్దు వదిలేసే వరకు నేను ఎలా వెళ్ళానో అలాగే బ్యాక్ అవుతాను, నేను సిన్సియర్ గా వర్క్ చేస్తాను, అలా అలా నేను చెప్పుకొచ్చాను అనమాట. ఊళ్ళల్లో ఇదే ప్రాబ్లం, చాలా అపోహలు ఉండడం వల్ల ఇండస్ట్రీ సో అనేసరికి వాళ్ళు కూడా నన్ను భయపడతారు. బాగా నమ్మారు. నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటికి అలా ఎదుగుతూనే ఉన్నాను చక్కగా. సూపర్. మంచి పేరు తెచ్చుకుంటున్నా నాకున్న దాంట్లో. మన సీరియల్ కూడా ఇప్పుడు 5 months అయిపోయింది కదా, ఆల్రెడీ నాకు అవార్డు జీ తెలుగు బెస్ట్ కమెడియన్ అవార్డు బయట వచ్చేసింది. పద్మమోహన అవార్డ్స్ రీసెంట్లీ వచ్చింది. సో మంచి అవార్డు వచ్చేసింది ఆల్రెడీ. మొత్తానికి సీరియల్ స్టార్ట్ అయిన 5 months లోనే అవార్డు తీసేసుకున్నారు. వెరీ నైస్ అది. అండ్ జీ తెలుగు గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అవి కూడా అన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు, పాజిటివ్ చేశారు, నెగిటివ్ చేశారు, కామెడీ చేశారు, ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చేశారు, అన్ని చేశారు, మాస్ 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 కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ లైక్ అంటే ఇన్ని క్యారెక్టర్ అంటే ఇప్పటికి ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు? ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేశాను. ఒక్కటే మిస్ అయింది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. ఫస్ట్ చెప్పింది అది ఇప్పుడు చేయలేము ఇంకా. అలా అని కాదు, ఇంకా చేయాలి అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. నిన్నే పెళ్ళాడుతా అనే ఒక సీరియల్ తో రాజశ్రీ గారు అని ఒక యాక్టర్ వచ్చారు. ఆవిడ మదర్ క్యారెక్టర్స్, వదన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కాలా మూవీలో ఆవిడ రజనీకాంత్ గారికి పేరుగా చేశారు. సూపర్. ఎన్నో ఇయర్స్ తర్వాత ఈ ఏజ్ లో. సో అలాగే మీ కెరియర్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని ఎప్పుడు కెరియర్ ఎక్కడికి తీసుకువెళ్తుందో, కళామ తల్లి ఎలా ఆదరిస్తుందో తెలియదండి. కాబట్టి అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. నాకు ఆర్టిస్ట్ అంటేనే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలి. మనం అది ఎటువంటి క్యారెక్టర్ అయినా చెయ్యాలి. నేను ఎప్పుడూ కూడా ఈ క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ అయితేనే చేయాలి అని ఏం లేదు. ఐ ఫీల్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. లెంతీ ఉండాలి. ఎక్కువ డేస్ వచ్చి లెంత్ క్యారెక్టర్ అయితే ఒకటి చేసుకొని వెళ్ళిపోరు. అంతే, ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ ని డెఫినెట్లీ దాంట్లో అసలు అలా మునుగుతానన్నమాట. ఇంకా మునిగిపోతూ ఉంటా, లోపలికి ఎంత లోతుకి వెళ్ళిపోతూ ఉంటా. రియల్లీ అండి, నైస్ వన్. నిజంగానే మీ క్యారెక్టర్ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? హ్యాపీ అండి. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నిజంగా జీ తెలుగుకి అండ్ శ్రీరామ్ సార్, ముఖ్యంగా శ్రీరామ్ సార్కి థ్యాంక్స్ అ లాట్. నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ నేను చేస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంతకుముందు కామెడీ క్యారెక్టర్స్ చేశాను, అక్కడ నాకు సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా కామెడీది ఉండేది. దీంట్లో నా హస్బెండ్ క్యారెక్టర్ ఏంటంటే నన్ను తిడుతూ ఉంటారు, బట్ నేను కామెడీ చేస్తూనే ఉంటాను. డిఫరెంట్ సింగిల్ కామెడియన్ అన్నమాట. సో హ్యాపీ ఉంది. జీ తెలుగు వాళ్ళు కూడా నాకు అంత ముందు కూడా కామెడీ రోల్సే ఎక్కువ నేను జీ తెలుగులో చేసింది. ఫస్ట్ ఈటీవీలో చేశాను, అదర్వైజ్ తర్వాత జీ తెలుగులోనే కామెడీ రోల్స్ అనేది. మా టీవీలో మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అండ్ జెమినీకి వచ్చేసేపాటికి మాస్ క్యారెక్టర్స్ చేశాను. సో హ్యాపీ. మొత్తానికి మంచి ప్రొడక్షన్ లో ఉన్నారు మీరు, అండ్ మంచి ఛానల్ తో అసోసియేట్ అయి ఉన్నారు. సో రియల్లీ వండర్ఫుల్ అండి మీ జర్నీ వరలక్ష్మి గారు. ఎప్పటి నుంచో చూస్తున్నాము మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఒక ఫ్యామిలీ అమ్మాయి లాగా. అంటే వరలక్ష్మి అనగానే మా అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అన్న పేరు మీరు ఎప్పుడో తెచ్చేసుకున్నారు. దాని గురించి మీకు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అండ్ వన్స్ బయటకు వెళ్ళినా కానీ మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎంతో మంది, అందులో డౌట్ లేదు, వాళ్ళలో మేము ఒకళ్ళం. అండ్ అట్ ది సేమ్ టైం డెఫినెట్ గా డ్రీమ్ అనేది ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే మనిషిగా పుట్టినందుకు. డెఫినెట్ గా వరలక్ష్మి గారిని ఎప్పటికైనా కానీ ఒక మంచి క్యారెక్టర్ లో, లీడ్ క్యారెక్టర్ లో హీరోయిన్ గా చూడాలి అని చెప్పి. హీరోయిన్స్ అందరూ అప్కమింగ్ హీరోయిన్స్ అందరూ తిట్టుకుంటారేమో ఇప్పుడు నేను హీరోయిన్. అలా ఏం లేదండి, ప్రతి ఆర్టిస్ట్ కి తెలుసు ఒక ఆర్టిస్ట్ క్రేవింగ్ ఎలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ లో అలా ఏదన్నా ఉంటే కనుక డెఫినెట్లీ చేస్తాను. బట్ ఇప్పుడైతే కమెడియన్ గానే బాగుంది.
మీకు అదేనండి గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం గారు కూడా హీరోయిన్, సీరియల్స్ లో కూడా ఉన్నారు. అంటే హీరోయిన్ అంటే డెఫినెట్ గా గ్లామరే కాదు, ఒక మెయిన్ లీడ్ చేసి సినిమా మొత్తం వాళ్లే కనిపిస్తే షీఈ్ ద హీరోయిన్. సో డెఫినెట్ గా మీకున్న స్టామినాకి అలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా ఈజీ మీకు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా మిమ్మల్ని ముందు ముందు ఇంకా చాలా మంచి రోల్స్ లో చూడాలి. అండ్ మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ఇప్పటికీ మీకు అంటూ ఒక రికగ్నైజేషన్ తెప్పించుకున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్ లో ఇంకా ఇంకా ఎదిగిపోవాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ తరఫున హిట్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.